నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగే దిశగానే ప్రతి ఒక్క అడుగు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయి ఉండగా, ఇక ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్టుకు కూడా రంగం సిద్ధం కాబోతోంది అనేటువంటి ఈ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ రకమైనటువంటి చర్చ వెనుకున్నటువంటి కథ ఏమిటి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మదనపల్లి ఫైల్స్ తగలబడినటువంటి కేసులో మరి కీలకమైనటువంటి అధికారిగా ఉన్న ఆర్డీఓ మురళి, ఆయన అరెస్ట్, మరి ఇక నెక్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్టేనా? మరి ఒకవైపు కొడుకు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు, ఇప్పుడు ఆయనకి ఇది ఒక అన్రెస్ట్గా తయారవుతోందా అనేటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనిపైన మీ లిక్కర్ మాఫియా డాన్ కొడుకు, ల్యాండ్ మాఫియా డాన్ తండ్రి, బాబు కొడుకులు పంచుకున్నారా? మాఫియా అంటే ఒక మాఫియా రాజ్యం వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అతను ఏంటన్నమాట, మాఫియా నడిపాడు, గవర్నమెంట్ నడపల. ఇది మనం అంటున్న మాట కాదు, ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ మొత్తం దుమ్మెత్తిపోశారు. ఏమని? ఏపీలో జగన్మోహన్ రెడ్డి మాఫియా రాజ్ అన్నారు. అది మన కళ్ళ ముందు కనపడుతోంది. ఇప్పుడు ఏది లిక్కర్ మాఫియా మీరు చెప్పారు. వాళ్ళ మిథున్ రెడ్డి ఈరోజు కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు, కస్టడీలో ఉన్నాడు. కాకపోతే మంచి బాడీ బిల్డర్ వచ్చినట్టు వస్తున్నట్టున్నాడు. చూసావా, మామూలు ఫిజిక్ కాదు, అంటే బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. ఏది జైల్లో కూడా ఏంటి, ప్రోటీన్ డైటా లేకపోతే యోగా మ్యాట్లు అడిగాడు. అప్పుడు అతను ఏంటి, నాకు యోగా మ్యాటు, కూలరు చాలా ప్రొవైడ్ చేసినట్టున్నారు. సరే, వాళ్ళ అమ్మ ఏమి సాటిస్ఫై అవ్వాలి, మా అబ్బాయికి ఏమి ఇవ్వట్లేదు అంటాం, అది వేరే విషయం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని పేరు మీద 43 ఎకరాలు, మిథున్ రెడ్డి అతని పేరు మీద ఒక 27 ఎకరాలు, లేకపోతే వాళ్ళ అమ్మ ఎవరు, ఇప్పుడు ఈవెన్ మన మేడం ఇప్పుడు మాట్లాడాం కదా, పెద్దిరెడ్డి స్వర్ణలత 171 ఎకరాలు. అంతా 171. అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వీళ్ళకి పనిచేయదా? ఏం అర్థం కావట్లేదు. నేను ఈ ఫిగర్స్ అన్నీ నేను ఏదో మీడియాలో వచ్చిన కథనాలు చూసి నీకు చెప్తున్నాను అన్నమాట. అంటే 236 ఎకరాలు సతీష్ వీళ్ళ ముగ్గురు. మరి మిథున్ రెడ్డి భార్యది ఇంకా రాలేదు ఇంట్లోకి ఎంతో, మరి ఆమెకు కూడా ఉన్నాయి కదా, వాళ్ళ పిల్ల కొడుకు కూడా ఉన్నట్టున్నాడు. అంటే 236 ఎకరాలు ఎలా ఉన్నాయి? ఇది పైకి మాత్రమే. యాక్చువల్గా అయితే ఈ ఆర్డీఓ మురళి బ్యాచ్ను ఉపయోగించుకుని 4 నియోజకవర్గాలు అయింది. పొంగనూరు, ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి, ఆ తంబళ్ళపల్లి, లేకపోతే మదనపల్లి, పీలేరు, మొత్తం ఒక 20 మండలాలంట. ఎన్ని మండలాలు? 20 మండలాల్లో 15,000 ఎకరాలు మరి కబ్జా. వీళ్ళ కుటుంబం, వీళ్ళ బంధువులు, వీళ్ళ యొక్క బినామీలు. అసలు రాగానిపల్లి అని ఒక విలేజ్ తెలుసా నీకు? ఆ విలేజ్ లేపేశారు. అంటే గ్రామమే కబ్జా. జమీందారీ భూములు ఉంటాయి, 956 ఎకరాలు ఉంటుంది. మరి ఈయన పేరు మీద, లేకపోతే ఈయన మొత్తం కుటుంబ సభ్యులు, తమ్ముళ్ళు, లేకపోతే ఆయన యొక్క బంధువులు, బినామీలు, వాళ్ళ పేరు మీదే 600 ఎకరాలు. అసలు ఒకటి వికృతమాల అనే ఒక గ్రామం, ఆ దగ్గరలోనే రేణుగుంట విమానాశ్రయ దగ్గరలోనే 120 ఎకరాలు. ఏర్పేడు పారిశ్రామిక వాడ, అందులో వీళ్ళు కొన్నది 7 ఎకరాలంట, కానీ వీళ్ళ చేతుల్లో ఉన్నది 29 ఎకరాలు. అంటే ఆ 22 ఎకరాలు కబ్జా. అరే, రేణుగుంట విమానాశ్రయం చుట్టూ ప్రభుత్వ భూములు ఉన్నాయి, అందులో వీళ్ళకి అసైన్డ్ ల్యాండ్ ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? మంగళంపేట అడవుల్లో చుట్టూ దట్టమైన అడవులు, మధ్యలో 75 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్. అరే, అది అసలు మామూలుగా ఎఫ్ఆర్బిఏలోనేమో 23 ఎకరాలు ఉంటుంది, అడంగల్కి వచ్చేసరికి ఏమో 75 ఎకరాలు ఉంటుంది. అది ఏంది? అది పోయి మనం ఎంక్వైరీ చేస్తే మొత్తం అదంతా అడవి భూమి అని చెప్పి మరి అటు రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు నిర్ధారించారు. ఫెన్సెస్ పారేశారు, అటు అటవీ చట్టాలు ఉల్లంఘించారు, వన్యప్రాణి సంరక్షణ చట్టాలు ఉల్లంఘించారు, రెవెన్యూ అయితే తొంగలో దొక్కారు. అంటే అసలు ఈ భూదాహానికి అంతు లేదా? ఇవన్నీ బయటకు వస్తాయని తగలబెట్టారు. ఎక్కడ? సబ్ కలెక్టర్ ఆఫీసు మదనపల్లి. కరెక్ట్గా చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జూన్ 12. ఇది ఎప్పుడు జరిగింది? జూలై 22. అంటే ఆయన సీఎం అయిన 40 రోజుల్లో మరి 2400 దస్త్రాలు తగలబెట్టారా? సిసోడియా పరిగెత్తాడు.
హెలికాప్టర్ ఆ రోజు అసెంబ్లీయో ఏదో జరుగుతోంది, సిసోడియానిను ఆ లడ్డాని పంపించారు ఆయన. ఏది హెలికాప్టర్లో వెళ్ళడం, ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు పెద్దిరెడ్డి మొత్తం అసలు. అంటే సబ్ కలెక్టర్ ఆఫీసే తగలబెట్టారంటే చూసావా, అసలు ఇది ఏ నేరం అనాలి? ఇంత కరుడుగట్టిన నేరగాళ్ళు అనాలా వీళ్ళని? ఏమనాలి? కలెక్టర్ కార్యాలయం తగలబెడతామైందయ్యా. అంటే ఎక్కడ వీళ్ళ యొక్క ఆ బోగస్ డాక్యుమెంట్స్ అన్నీ బయటకు వస్తాయని. ఆ మురళి నువ్వు చెప్పావే, ఇది వాళ్ళు అరెస్ట్ అయినాడు, అతని హయాంలోనే అసలు మొత్తం ఆ జిల్లాలో, చిత్తూరు జిల్లాలో నేను చెప్తోంది 43,000 ఎకరాలు ఫ్రీ హోల్డ్లో పెట్టారు. పెడితే ఇతను మనాడు మురళి చేసిందే 23,000 ఎకరాలు. 23,000 ఎకరాలు ఇతను ఫ్రీ హోల్డ్ చేశాడు. మొత్తం పెద్దిరెడ్డి ఖాతాయన. ఆ మాధవరెడ్డి అని ఉంటాడు ఒకడు, ఎవరు ఇతను అనుచరుడు, ఎవరికి? పెద్దిరెడ్డికి. ఇతను ఫ్రీ హోల్డ్ పెట్టిన సమాచారం ముందే కాగితాలు, సర్క్యులర్లు, జీవోలు అతనికి వెళ్ళిపోతాయి. వాళ్తారు, గద్దల్లాగా ఎత్తేస్తారు. మదనపల్లి అనే ఊళ్ళో అంట సతీష్, మార్టూరు వెంకటేశ్వరులు అని ఒక ముసలాయన ఉన్నాడు. పాప వాళ్ళ అబ్బాయి కూడా వికలాంగుడు, అంటే ఏదో మానసిక వికలాంగుడు. 100 కోట్ల ఆస్తి. నేను చెప్తుంది ఇప్పుడు కాదు, ఎప్పుడో 25-20 ఏళ్ల క్రితం. 100 కోట్ల ఆస్తి ఆ మార్టూరు వెంకటేశ్వరులు అనే అతను ఇవాళ బిచ్చమెత్తుకుంటున్నాడు. వీళ్ళ వల్ల, ఈ కుటుంబం వల్ల ఆ 100 కోట్లు అతను కోల్పోయాడు. ఇవాళ బిచ్చమెత్తుకునే పరిస్థితి. మరి వీళ్ళ ఎవరో ఒక ఆమె ఉంది సులోచన, అక్కడ ఒక పెద్ద క్రిమినల్. ఏంటి, ఆమె మీద 14 కేసులు ఉన్నాయి. పెద్దిరెడ్డికి ఆమె మరి చాలా ఆ ఫ్యామిలీకి కావాల్సిన వ్యక్తి. సులోచన ఆ భూమి కొట్టేసి స్వర్ణలత పేరు మీద రాసిందా? ఎక్కడ మార్టూరు వెంకటేశ్వర్లు 100 కోట్లు ఆ భూముల్లో పెద్దిరెడ్డి స్వర్ణలతకి ఎక్కడి నుంచి వచ్చాయి? అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్యగా భూములు. సులోచన పాత్ర ఏంటి? అంటే ఇప్పుడు ఈ మురళి రేపొద్దున కస్టడీకి తీసుకుంటారు. ఇప్పుడు రేపు ఏదో 2వ తారీఖు 4వ తారీఖు దాకా రిమాండ్ ఇచ్చారు. రేపొద్దున వేస్తుంది ఏంటి, మాకు కస్టడీకి కావాలని అడుగుతారు. కస్టడీలో అతను కనుక ఓపెన్ అయ్యాడనుకో, అరెస్టా? అటు కొడుకు అరెస్టు, మరి పాపం ఈయన తీసుకెళ్తున్నాడు బుట్టతో భోజనం, ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరి ఇప్పుడు పెద్దిరెడ్డి అరెస్ట్ అయ్యాడనుకో, ఎవరు తీసుకెళ్ళాలి బుట్టతో భోజనం? తండ్రి కొడుకులు ఒక జైల్లోనేనా? మురళిని అక్కడ పెట్టినట్టున్నారులే జైల్లో. మురళితో పాటు వెళ్తాడా ఆ జైలుకి? రాజమండ్రా, లేకపోతే కడప, లేకపోతే చిత్తూరా? ఏ జైలు? జైలు మాత్రం ఖాయం. థ్యాంక్ యూ. నమస్తే.